హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నేను మీ స్వాతినండి. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. మేమైతే క్రిస్టియన్స్ కదండి, మీకైతే తెలుసు కదా. మేమైతే యాక్చువల్గా ఫెస్టివల్ అనేది మేము చేసుకోము దివాళీ. కానీ ఏంటంటే ఆర్మీలో ఉంటే ప్రతి ఒక్క పండగ చేయాల్సిందే, కంపల్సరీ చేయాలన్నమాట. ఇంటికి లైటింగ్స్ వేసాము, అలాగే దియాలు వెలిగించాము. సెలబ్రేషన్స్ అయితే మంచిగా చేసామండి. పిల్లలతో మేము చాలా సరదాగా ఉన్నాము. చూడండి, ఇంటి ముందు అయితే హ్యాపీ దివాళీ, అలాగే ఒక ముగ్గు కూడా వేసాము. అలాగే చూడండి, నేనైతే ఇక్కడ మా పక్క వాళ్ళు ముగ్గేస్తే మా వారిలా వీడియో తీసుకొని వచ్చాడు అనమాట. నేనైతే దియాలు వెలిగిద్దామని స్టార్ట్ చేశాను. దీపాలు పెట్టేశాను ఇంటికి మొత్తం. చూడండి, దివాళీ అంటే మన మొక్కలమే కాదండి, అందరూ చేసుకుంటారు ఫెస్టివల్ అనేది. ఆర్మీలో ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ దీపావళియే కాదు, ఏ ఫెస్టివల్ అయినా కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్మీలో రూల్స్ అన్నమాట ఇవి. అందుకని చెప్పేసి మేము, మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు, ఎప్పుడు తెస్తావు బాంబులు, ఎప్పుడు తెస్తామని అడుగుతూ ఉన్నారు మా వారిని. మా వారైతే తీసుకొచ్చేసారు అనమాట, బాంబులు తీసుకొచ్చేసారు. నేనైతే దియాలు పెట్టి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాను. దియాలు అయితే పెట్టేసేసేసాను. చూడండి, మా పక్కన వాళ్ళు తమిళనాడు వాళ్ళ పిల్లలు చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. మా పాప అయితే చూడండి ఎలా ఉందో, చూసారు కదా మీరు. మేము ఇంకా అందరం ఒక టీమ్గా అనమాట, అందరం ఒక దగ్గరికి వెళ్ళి ఈ బాంబులు కాల్చేసేసుకొని అందరం అలాగే స్వీట్స్ పంచుకొని చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట. మేమైతే యాక్చువల్గా క్రిస్టియన్స్ కాబట్టి చేసుకోము, కానీ తప్పదు, చెయ్యాలి, అందుకే చేస్తున్నాం కూడా. మా పిల్లలు అనమాట వీళ్ళిద్దరు, మా పాప మా బాబు, మీకైతే తెలుసు. వీళ్ళు స్టార్ట్ చేసామండి, ఇంకా బాంబులు అయితే స్టార్ట్ చేసాము. మా పాప అయితే చూడండి లూజ్ హెయిర్ పెట్టుకొని ఎలా ఉందో. అమ్మ అయితే మంచిగా దీపావళి ఎంజాయ్ చేస్తుంది. మా వారైతే గూడానికి వెళ్ళేసేసి పటాకాలు అయితే తీసుకొచ్చాడనమాట. చూడండి, మా పిల్లలైతే ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారో. ఇది మా క్వార్టర్ అండి. ఇక్కడ మీ ఆ క్వార్టర్ కూడా మీకు తెలుసు ఆల్మోస్ట్. మేము ఎక్కడ ఉంటాము ఏంటి అనేది మీకు తెలుసు. కొత్తగా చూస్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి మేము వీడియోస్ ఎలా చేస్తున్నాము, ఫుల్ వీడియోస్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి మీరైతే చెప్పాలన్నమాట మాకు. ఇవైతే స్వీట్స్ అండి, అందరికీ స్వీట్స్ ఇవ్వాలని చెప్పేసి మేమైతే స్వీట్స్ తెచ్చేసి అందరికీ ఇచ్చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. నేనైతే మా పక్కన ఆవిడకి ఇద్దామని చెప్పేసి వెళ్ళాను. తను ఉండింది లోపల. చూడండి, పిల్లలు పటాకాలు చేస్తే నేనైతే తనకి మిఠాయి ఇచ్చాను అనమాట. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు మంచి ఫుల్ సపోర్ట్ చేస్తారు మాకైతే. ఏదన్నా వీడియో చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇది ఆర్మీలో సంప్రదాయం అనమాట. ఇప్పుడు చెప్పాం కదా దివాళీ, తనని పట్టుకొని అట్లా చెప్పాలన్నమాట. దివాళీ సెలబ్రేషన్స్ ఏదైనా కానీ సెలబ్రేషన్స్ అలా చెప్పాలి. ఆర్మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా సెలబ్రేషన్సే కాదు, ఇంకా అన్నిటికీ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, అన్నీ చాలా బాగుంటుంది. నాకు ఆర్మీలో అయితే ఇంటికి 1 month సెలవుకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామా అని అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇక్కడ ఫ్రీడమ్ అనమాట. ఇక్కడ ఎవరు ఏమనేది ఉండదు, ఏ గొడవలు ఉండవు, ఏది ఉండదు. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మన ఇంట్లో మన పని చేసుకొని మనం చక్కగా మన ఇంట్లో మనం ఉండొచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే దివాళీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. పిల్లలకంటే చూడండి ఎక్కువ నేనే కాలుస్తూ ఉంటాను మ్యాక్సిమం. ఎందుకంటే ఈ బాంబులు పేలవడం అంటే నాకు చాలా సరదా అనమాట. అలాగే మా పిల్లలతో పాటు నేను సెలబ్రేషన్ చేస్తున్నాను. చూడండి ఎన్ని బాంబులు తీసుకొచ్చారో మా వారైతే. ఫుల్ ఎంజాయ్. చూడండి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేమే కాదండి, మాతో పాటు కూడా చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. నేనైతే ఇక చూడండి భూచక్రం స్టార్ట్ చేశాను.
స్టార్టింగే స్టార్ట్ చేసరికి చూడండి అది ఎలా తిరుగుతుందో. నైట్ టైంలో అయితే దివాళీ సెలబ్రేషన్స్ అలాగే బాంబులు పేల్చడం అనేది చాలా బాగుంటుంది అనమాట. అదే డే టైం అయితే బాదు. ఇప్పుడు చూడండి నైట్ అయ్యేసరికి ఎంత క్లారిటీ ఎంత చక్కగా కనిపిస్తుందో. నాకైతే బాగా నచ్చేసేసింది. మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారో మాకు చెప్పండి. ఇక్కడ వీళ్ళైతే ఈ బ్రదర్ వాళ్ళు అయితే తమిళనాడు వాళ్ళు అనమాట. వీళ్ళు మా పక్కనే. వాళ్ళు మంచిగా కలుస్తారు, మంచిగా మాట్లాడతారు. మేము అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. వీళ్ళే కాకుండా మాతో పాటు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకిద్దరు ఉన్నారు. మా వెనక బ్లాక్లో వాళ్ళైతే మిఠాయి ఇవ్వడానికి అయితే వచ్చారనమాట. నేనైతే చున్నీ లేదని చెప్పేసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాను. ఆవిడ హ్యాపీ దివాళీ చెప్పి మిఠాయి ఇద్దామని చెప్పింది. ఇదైతే ఆర్మీలో సంప్రదాయం అన్నమాట. ప్రతి ఒక్క ఫెస్టివల్కి అలా చెప్తారు. మా బాబు అయితే భయం లేకుండా ఎలా కాలుస్తున్నాడో చూడండి. వాడికి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. వాడు చూడండి 2 days ముందు నుంచి పాపా క్రాకర్స్ ఎప్పుడు తెస్తావు అని అడుగుతానే ఉన్నాడనమాట. అలాగే చూడండి పిల్లలు కూడా వచ్చేసారు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలంతా వచ్చేసారు. నేను క్రాకర్స్ కాలుస్తానే మధ్య మధ్యలో బిర్యానీ కూడా చేస్తున్నాను అనమాట. నేను లోపలికి వస్తే మా వారు కూడా వచ్చేసారు. ఏం చేస్తున్నామని. నేనైతే బిర్యానీ చేస్తున్నాను అనమాట. దాన్ని చూద్దాంలే ఎలా ఉంది ఏంటి అని వచ్చాను అనమాట. మళ్ళీ చూసేసేసి వెంటనే ఇక ఇవైతే కలుద్దాంలే అని చెప్పేసి వచ్చేసేసాను. మా వారైతే నన్ను పాపం వీడియో తీస్తున్నారు. ఇది చూడండి ఇట్లా చిచ్చుబుడ్డిలాగా పైకి వెళ్తుంది, కానీ అది లాస్ట్కి పేలిపోద్ది అనమాట. ఈవిడ మా పక్కన ఆవిడండి. ఈవిడ కూడా గుజరాత్ తనది. మేము ఇంకొక ఆవిడ ఉందండి. ఆవిడైతే ఇంకా రాలేదు, తెలుగు అమ్మాయి. మేమైతే నలుగురం అనమాట. మేము నలుగురం ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురం వెళ్తాం. నలుగురం మంచిగా హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ప్రతి ఒక్క ఫెస్టివల్కి మంచి ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మాకు లాంగ్వేజ్ వాళ్ళే కావాలి అని అట్లా ఏం లేదండి. అందరము ఒక దగ్గర ఉంటాము. అందరూ వేరు వేరు లాంగ్వేజెస్. మా 4 quarterలో ఒకళ్ళు తమిళనాడు, ఇద్దరు తెలుగు, ఒక ఆవిడ గుజరాత్ అనమాట. అయినా కానీ మేము చక్కగా అందరితో మాట్లాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాం. మా వారైతే ఫుల్ తీసుకొచ్చేసాడు అనమాట. మేమైతే 3 days కాల్చాము తెచ్చిన పటాకాలు. ఈ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి. నిన్నైతే చేయలేదు. ఈరోజు టైం కుదిరింది. ఈరోజు ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాము. అందుకే అప్లోడ్ చేస్తున్నాము. కొత్తగా చూసేవారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చిన్న ఛానల్ ఇది. మీకు తెలుసు ఆల్రెడీ అంతకుముందు స్వాతి లోక్స్ క్రియేషన్స్ అనే ఒక ఛానల్ ఉండేది. అది మాదేనమాట. 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. వేరే వాళ్ళ కంటెంట్ వేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఆ ఛానల్ బంద్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా సింధూర్ టైంలో కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. మీరు ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఏదైనా లోపాలు ఉంటే ప్లీజ్ చెప్పండి, సరిదిద్దుకుంటాం మంచిగా మీకోసం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మా వారు లాస్ట్ టైంలో మా వారైతే వచ్చేసి దివాళీ సెలబ్రేషన్ చేస్తున్నారనమాట. మా బావ అయితే చూడండి స్టైల్గా ఎలా చేస్తున్నాడో పైకి చూపిస్తూ పక్కగా చేస్తూ ఉన్నాడు. ఇదేనండి ఆర్మీలో సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి. తెలియని వారు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చూసారా లాస్ట్కి మా ఫ్రెండ్స్ వచ్చేసారు, ఇద్దరు మిఠాయి తీసుకొని. నేనైతే ఫస్టే ఇచ్చేసి వచ్చాను, వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు.